కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరాపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించింది. వారంలోపు విధి విధానాలతో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా విధానంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి అధ్యయన కమిటీని నియమించారు. వారం రోజుల్లోగా తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సమగ్ర విధి విధానాలతో నివేదిక అందించాలని ఆదేశించారు. గనుల శాఖపై సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయడానికి కమిటీని నియమించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్లను నియమించారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభించనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు సౌకర్యంగా ఇసుక విధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో ఏటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావట్లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకు ఇసుకను కొనుగోలు చేయాల్సి వస్తోందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. వినియోగదారులకు ఇసుక తక్కువ ధరకు దక్కేలా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. శాండ్ మాఫియాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని గనుల శాఖ అధికారులను ఆదేశించారు. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూళ్లు కాకపోవడంపైన అధికారుల్ని సీఎం ప్రశ్నించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి 2 వారాల్లో నివేదిక సమర్పించాలని కమిటీని సీఎం ఆదేశించారు.